హాయ్ మా, గుడ్ మార్నింగ్. చూడండి, భాష గురించి మనం ఒకసారి మనకి భాష ఎందుకు అవసరం, వ్యాకరణ ఎందుకు అవసరం అనేది ఒకసారి నేర్చుకుందాము. భాష మీన్స్ లాంగ్వేజ్. మరి లాంగ్వేజ్ ఎందుకు అవసరము? మనుష్య अपने विचारों को मुँह से बोलकर दूसरे मनुष्य तक पहुँच जाता है. మనకి ఏదైతే ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనల్ని తన ఆలోచనల్ని నోటితో చెబుతూ రెండో మనిషికి దాన్ని చేరవేయడానికి భాష అవసరము. ఆ భాష ఎన్ని రకాలు? కథిత భాష, లిఖిత భాష, 2 టైప్స్ అన్నమాట. ఓకే, మరి ఈ భాష ఉంటే సరిపోయిందా? భాష అంటే ఏదైనా బర్డ్స్ ఇవన్నీ భాషే, కానీ ఆ భాషకి ఏంటి మూలం ఏంటి? వ్యాకరణ అనమాట. వ్యాకరణ ఎట్లా చూడండి, రామ్ ఘర్ అన్నాము, ఏమన్నా అర్థం ఉందా? రాముకి అర్థం ఉంది, ఘర్కి అర్థం ఉంది, కానీ రామ్ ఘర్ అనేది సెంటెన్స్గా ఫామ్ అవ్వదు కదా. మరి సెంటెన్స్గా ఫామ్ అవ్వాలంటే వ్యాకరణకి జరూరత్ హై. అందుకనే అంటారు వ్యాకరణ్ భాషకి జంజీర్ హై అంటారు. మరి ఆ వ్యాకరణ లేకుండా మీరు రామ్ కా ఘర్ హై అంటే రాముని యొక్క ఇల్లు అని, రామ్ ఘర్ మే హై అంటే రాముడు ఇంట్లో ఉన్నాడు అని అర్థం. అంటే ఈ కా మే ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ని మనం హిందీలో వ్యాకరణ కిందకి తీసుకుంటాం అన్నమాట. ఆ వ్యాకరణం 3 రకాలుగా మనం దాన్ని చూడొచ్చు. వర్ణ విచార్, శబ్ద విచార్, వాక్య విచార్. ఓకే, వర్ణ అంటే ఏంటి? క, ల, మ ఇవన్నీ కూడా వర్ణాలు. మరి కలం అనేది ఒకటిగా చేసి శబ్దంగా మారుతుంది. మరి శబ్దము వాక్యంగా మారాలంటే కలం కాలా హై, కలం లాల్ హై, కలం హాత్ మే హై, ఇలా ఏదైనా చెబితే అది సెంటెన్స్గా ఫ్రేమ్ అవుతుందన్నమాట. అంటే వర్ణాలు ఫస్ట్. వర్ణ అంటే ఏంటి? భాష ఫస్ట్. భాష అసలు భాష అంటే మనం మాట్లాడేది భాష కదా. ఆ భాష వాక్యాలు కావాలి. మరి భాష మాట్లాడాలి అంటే వాక్యాలు కావాలి. వాక్యం కావాలి. వాక్యం ఫ్రేమ్ చేయాలి అంటే శబ్దాలు కావాలి. మరి శబ్దాలు కావాలి అంటే వర్ణ కావాలి. అంటే లాస్ట్కి వర్ణ అనమాట. లిఖిత భాషకి చోటి ఇకాయి, స్మాల్ యూనిట్ అనమాట. ఈ వర్ణ అంటే ఏంటి? భాష యొక్క స్మాల్ లాస్ట్ యూనిట్ని మనం వర్ణని పిలుస్తాము. వర్ణనే అక్షరాన్ని కూడా అంటారు. ఓకే, మరి వర్ణ ఎన్ని రకాలమ్మా? వర్ణమాలలో ఉన్నటువంటి వర్ణాలు 3 టైప్స్ అనమాట. స్వర్, వ్యంజనం, సంయుక్త వ్యంజన్. ఈ విధంగా 3 రకాలైనటువంటి వర్ణాలు మనకి వర్ణమాలలో ఉన్నాయి. ఓకే.